9494 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. కేవలం స్వరం మాత్రం వినపడింది అనుకోండి, ఒకసారి భయం వేస్తే దెయ్యం మాట్లాడుతుందేమో. కానీ దేవుడు ప్రతిరోజు మన మంచి ఈవులతో మన తృప్తిపరచకుండా వస్తాడు. ప్రతి క్షణం దేవుడు మనతో కూడా ఉన్నానని ప్రూవ్ చేసుకుండా వస్తాడు. మనకు అలా ప్రతి క్షణం మనతో ఉన్నాడని, మనకు తోడుగా ఉన్నాడని ప్రూవ్ చేయడానికి దేవుడు ఇచ్చింది ఏంటో తెలుసా? ఈ వాక్య పట్టణం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యం మనలను మరలా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన పైనే ఉన్నాడు, మనతో కూడా వస్తున్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా పరిచయం. హల్లెలూయా. ఈ రోజు నుండి ప్రతిరోజు మీరు అద్భుతాన్ని చూడబోతున్నారు. అద్భుతాన్ని చూసినప్పుడు మీరు ఏమనుకోవాలి? దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు, దేవుడు నాతోనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. ప్రతి కీడు నుండి నన్ను దేవుడు తప్పిస్తాడు. నాకు భయం లేదు, దిగులు లేదు. నాతో దేవుడు నీతో ఉన్నాడని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేయలాగిన దేవుడు అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా, తన యొక్క స్వరం ద్వారా తన్ను తాను ఘనపరచకపోతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆయన మనతో కూడా రాకపోతే మనం ఎక్కడో ఒక చోట్ల స్టక్ అయిపోతాం, ఏదో ఒక తుఫాన్లో ఇరుకొని పోతాం. మనతో ఆయన కూడా ఉంటూ మనం బలపరుచుకుంటూ రావాలి, మనల్ని దీవించుకుంటూ రావాలి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మొన్న హైదరాబాద్లో కూడా ఈ స్టోరీ చెప్పాను, మీకు కూడా చెప్పాలని నాకు ప్రేరేపణ వస్తుంది. ఒక పిల్లోడంట వాళ్ళ నానమ్మ ఇంట్లో ఎదుగుతున్నాడంట. వాళ్ళ నానమ్మ పెంచుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ నానమ్మకు తాతకు చాలా దగ్గరవాడైపోయాడు ఈ మనవడు. ఇప్పుడు వయసు పెద్ద వయసు వచ్చేస్తుంది, స్కూల్లో చేర్చాలి. కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి, ఇంకా నానమ్మ దగ్గర ఉంటుంది చాలరా, నువ్వు వచ్చారంటే లేదు నాకు నానమ్మ కావాలని. మరి చదువుద్దారా, చదువుకోవాలి కదా రా అని చెప్పి, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను తీసుకొస్తాను నానమ్మ దగ్గరికి అని వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి తీసుకొచ్చారు. అప్పుడప్పుడు వెళుతున్నాడు, వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళుతున్నాడు. ఎప్పుడు గుర్తుకొస్తున్నారో, వాళ్ళ తాతయ్య ఎప్పుడు గుర్తుకొస్తున్నాడో, వాళ్ళ నాన్నమ్మ ఎప్పుడు గుర్తుకొస్తుందో వెంటనే వెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళమంటున్నాడు, తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు, వస్తున్నారు. ఈ అబ్బాయి కొంచెం పెద్దోడు అయ్యాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నని చూసి అంటున్నాడంట, నాన్న అస్తమానం నువ్వు రావటం, నీ పని మానేసి, నువ్వు వర్క్ మానేసి, లీవ్ పెట్టేసి నా వెంట తిరగటం బాగలేదు. ఇక్కడ నన్ను ట్రైన్లో ఎక్కిస్తే కనుక అక్కడ నేను నానమ్మ ఊర్లో దిగిపోతాను, తాతయ్య వచ్చి రిసీవ్ చేసుకుంటాడు, నన్ను ట్రైన్ ఎక్కించేసాయి అంటున్నాడు. అరే నువ్వు వెళ్ళలేవురా, ఒంటరిగా వెళ్ళలేవురా, ఏదైనా నీకు ప్రమాదం జరిగితే ఎవరు పట్టించుకుంటారా అని చెప్పి వాళ్ళ నాన్న ఎంత కన్విన్స్ చేసినా వింటలేదంట. లేదు నన్ను ఎక్కించి నేను వెళ్ళిపోతాను. సరే చెప్పి టికెట్ కొని, రైల్వే టికెట్ కొని
టికెట్తో పాటు ఒక ఉత్తరాలు రాసి, నీకు ఏమైనా కష్టాలు వస్తాయి, ఏమైనా బాధలు వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క ఉత్తరాలు చదువు, లేకపోతే అవసరం లేదని చెప్పి ఆ టికెట్, ట్రైన్ టికెట్తో పాటు ఆ ఉత్తరాలు కూడా రాసి పంపించేశాడు. ఈ అబ్బాయి ట్రైన్లో కూర్చున్నాడు. కాసేపుకు ట్రైన్ కదిలింది. వాళ్ళ నాన్న బై చెప్పేశాడు. వాళ్ళ నాన్న పక్కన ఉన్నంతసేపు ధైర్యంగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ట్రైన్ కదిలిందో ఇప్పుడు మనసులో ఏదో ఒక భయం. అయ్యో, నాన్న దగ్గర లేడు, అమ్మ దగ్గర లేడు, అమ్మ దగ్గర లేరు. ఎవరైనా ఏమైనా అంటే, ఎవరైనా నాకు హాని తలపెడితే నేను ఒంటరిగా ఉన్నాను, చిన్నవాడిని అని తెలియని భయం. ఇది లోపల ఒక ముష్టివాడిలాగా ఉన్నాడు ఒకడు. ఎదురుగా కూర్చొని ఈ పిల్లవాడిని ఇలాగే చూస్తూ ఉన్నాడట. డేయ్, ఏ ఊరు వెళుతున్నావరా, ఎక్కడికి వెళుతున్నావరా అని అడుగుతున్నాడట. ఆయన అడగటంలో ఒక తేడా కనపడుతుంది. బాబు, వీడు ఎవడో దుర్మార్గుడిలాగా ఉన్నాడు, నన్ను ఏమైనా చేస్తాడేమో చెప్పి ఈ అబ్బాయికి కాళ్ళు చేతులు వణుకుతుందంట. ఇదిగో, నువ్వు గనక నేను అడిగిన ప్రశ్నకి సరిగా జవాబు చెప్పకపోతే నేను తీసుకెళ్ళి అమ్మేస్తాను అంటున్నాడట. నేను ఎవరు తెలుసా? కిడ్నాపర్ని. కిడ్నాప్ చేస్తాను పిల్లల్ని, నిన్ను తీసుకెళ్ళి అమ్మేస్తాను అంటున్నాడట. అయ్యా, నన్ను ఏం చేయబాకండి, నానా చెప్పింది కరెక్ట్ అయిపోయింది, నువ్వు ఒంటరిగా వెళ్ళలేవురా బాబు, నేను కూడా రావాల్సిందే అన్నాడు. ఆయన మాట వినలేదు. ఇదేంటి, ట్రైన్ కదిలిన కొన్ని నిమిషాలకే ఈ శోధన ఏంటని కంగారు పడిపోయి భయపడిపోతున్నాడట. ఇది లోపల వెనకాల ఉన్న ఒక ఆవిడ వచ్చి ఆయనతో మాట్లాడుతుందంట. మీ అమ్మ ఏది, మీ నాన్న ఏది అని అడుగుతుందంట. మా నాన్న ఊర్లో ఉన్నాడు. మీ అమ్మ ఏది? ఊర్లో ఉన్నాడు. ఏరా, నీకు బుద్ధి ఉండాలి. నీకు బుద్ధి లేకపోయినా మీ అమ్మ నాన్నకు బుద్ధి ఉండాలి. నిన్ను ఎలాగో ఒంటరిగా వదిలేశారు. అసలే బీగారు వాళ్ళు వచ్చి పిల్లలు ఎత్తుకుని పోతున్నారట. ఇదిగో చూడు, వీళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, నువ్వు ఎలాగా వీళ్ళ చేతులను తప్పించుకుంటావో నాకు తెలియదు, జాగ్రత్త బాబు చెప్పి ఆయన 2 తల మీద కొట్టేసి కూర్చుందంట. ఇంకా భయం పట్టుకుంది ఈ అబ్బాయికి. బాబోయ్, ఇది ఏంట్రా బాబు అనుకునే. ఇది లోపల యువతలో ఉన్న ఒక ఆవిడ వచ్చి, ఏంటి బాబు, ఏదో బాధగా బెంబేలెత్తిపోయి ఉన్నావేంటి, ఏదో దిగులుతో ఉన్నావేంటి, ఏమైందని అడుగుతుంది. ఇప్పుడు ఏడుస్తా చెప్తున్నాడు. అసలు నిన్ను కొట్టాలి, మీ అమ్మను కొట్టాలి, మీ నాన్నను కూడా కొట్టాలి. ఇంత చిన్నవాడిని ట్రైన్ ఎక్కించడం ఏంటి? అసలు ఏ ఉద్దేశంతో నేను ట్రైన్ ఎక్కించారు? ఇప్పుడే నేను న్యూస్ పేపర్లో చదివాను, పిల్లను ఎత్తుకుని వెళ్ళి కిడ్నీ తీసి అమ్మేసుకుంటున్నారంట. నిన్నే చదివాను, నేను పేపర్లో చదివాను, కిడ్నీ తీసుకెళ్ళి అమ్మేసుకుంటున్నారంట. హాస్పిటల్లో వాటిలో పార్ట్గా తీసి అమ్మేసుకుంటున్నారంట. నిన్ను అమ్మేస్తే నువ్వు ఏమైపోతావరా అంటే ఇంకా ఓని ఏడుస్తా ఉన్నాడు. ఇంకా ఆగలేదు, ఇంకా పెద్ద ఏడుపు మొదలుపెట్టాడు. ఇప్పుడు సడన్గా అడుగు గుర్తొచ్చింది. ఏది? వాళ్ళ నాన్న రాసిన ఉత్తరం. ఇప్పుడు కన్నీళ్ళు కారుతా ఉంది, ఏడుస్తా ఇప్పుడు ఉత్తరాలు తీశాడు. తీస్తే ఆ ఉత్తరాల్లో ఏమని ఉందంటే, నా ప్రియమైన కుమారుడా, నువ్వు నన్ను విడిచి వెళ్ళినా నేను నిన్ను విడిచి వెళ్ళలేదు. నీకు ఏమైనా ఆపత్తు కష్టాలు ఉంటే
నీ వెనకాలే ఉన్నాను, నీ పక్క పోగిలే నేను ఉన్నాను, నీతో పాటు నేను కూడా ట్రైన్ ఎక్కాను, నాకు తెలిసిన ఒంటరిగా ప్రయాణించలేవని, అందుకొరకు నీ వెనకాలే ఉన్నాను, నానా అని పిలువు, నీ దగ్గరికి వచ్చేస్తానని ఆ ఉత్తరాల్లో రాసి ఉన్నాడంట. ఇది నిజమా కాదా అనుకొని వెనక తిరిగి నానా అంటే 2 నిమిషాలు వాళ్ళ నాన్న వచ్చి కూర్చున్నాడంట అక్కడ. వాళ్ళ నాన్నను చూడగానే ఈ కిడ్నాపర్ వీళ్ళు అందరూ పారిపోయారంట. తన నాన్న ఒడిలో అలా పడి నెమ్మదిగా నిద్రపోతే వాళ్ళ ఊరు వచ్చిందంట. మన యేసయ్య ఎప్పుడు మనతోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, ముందు ఉంటాడు. ఆమెనంటే ముందు ఉంటాడు, వెనకాల ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు. నేను విడువను ఎడబాయనని చెప్పిన మన తండ్రి మనతోనే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడితే పరిచయం. హల్లెలూయా. విజిబుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. కళ్ళుకు కనబడినట్టుగా దేవుడు ప్రత్యక్షమవటాన్ని ఈ అగ్ని స్తంభం మనకు చూపిస్తుంది. కొట్టండి గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. ఎలాగా ప్రభు మీకు ఎలా ప్రత్యక్షం అవుతాడు? గొర్రెల కాపరిలాగా పిక్చర్ ఉంటుంది చూస్తారా, అలాగనా? కాదు. ఎలాగ నీకు ప్రత్యక్షం అవుతాడు, ఎలాగ తన ఉనికిని చాటుకుంటాడు? క్లియర్ కట్గా నీకు అద్భుతాలు చేయడం ద్వారా, నీకు మేలు చేయడం ద్వారా, లేని వాటి ఉన్నట్టుగా చేయడం ద్వారా, ఉన్న వాటిని లేనట్టుగా చేయడం ద్వారా, నీకు కళ్ళుకు కనపడినట్టుగా రాబోతున్న దినాల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. ఇదే అగ్ని స్తంభం ఒక మహిమ. మూడోది ఏంటంటే బలిపీఠం వైపు దిగి వచ్చిన బలిపీఠం పైన దిగి వచ్చిన అగ్ని. అందరూ చెప్పండి. బలిపీఠం పైన దిగి వచ్చిన అగ్ని. లేవియాకాండం చూడండి. లేవియాకాండం 6వ అధ్యాయం 12వ వచనం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. హల్లెలూయా. ఈ బలిపీఠం మీద వచ్చిన అగ్ని, బలిపీఠం మీద ఉన్న అగ్ని. అందరూ చెప్పండి, బలిపీఠం మీద ఉన్న అగ్ని. హల్లెలూయా. ముగించేస్తాను. బలిపీఠం మీద ఉన్న అగ్ని, ద ఆల్టర్ ఫైర్. ద ఆల్టర్ ఫైర్ దేని చూపిస్తుందంటే ఇట్ ఈస్ దేవుని యొక్క నిత్యత్వాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. హీ ఈజ్ ఎ లివింగ్ గాడ్. నిన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉన్నాడు, రేపు ఉంటాడు. గట్టిగొకళ్ళు చెప్పండి. యేసు నిన్న ఉన్నాడు, ఈరోజు ఉంటున్నాడు, రేపు కూడా ఉంటాడు. గట్టిగొకళ్ళు చెప్పండి. అందుకొరకు ప్రభు అంటున్నాడు ఆ లేవియాకాండ 6వ అధ్యాయంలో, బలిపీఠం మీద మండుచున్న అగ్ని ఏమైపోకూడదు, ఆరిపోకూడదు. అది కాన్స్టెంట్గా మండుతూ ఉండాలి. దాని ఒక అర్థం ఏంటంటే దేవుడికి మరణం లేదు. అది ఎప్పుడు జీవం కలిగిన దేవుడుగా, జీవమిచ్చే దేవుడుగా, జీవం కలిగిన దేవుడు, సజీవుడుగా ఉంటాడు. తరతరమైన సజీవంగా ఉంటాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఆరాధించే దేవుడు సజీవుడు అనే దానికి రుచి ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మక అగ్ని బలిపీఠంలో ఆరిపోకుండా కనబడటం. అందరూ చెప్పండి. ఆరిపోకుండా, అగ్ని ఆరిపోకుండా బలిపీఠం పైన కనబడుతున్న అనుభవం, దేవుడు సజీవుడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము మృతి చెందిన దేవుని ఆరాధించట్లేదు, సచ్చిన దేవుని ఆరాధించట్లేదు. எல்லா కాలంలోనూ எல்லா వేళలోనూ సజీవంగా ఉన్న దేవుని మనం ఆరాధిస్తున్నాం. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన ప్రార్థన వింటాడు, అద్భుతం చేస్తాడు, విడుదల చేస్తాడు, స్వస్థపరుస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ చెప్పండి, నా దేవుడు సజీవుడు. గట్టిగా చెప్పండి. మన దేవుడు సజీవుడు కనుక మీరు కూడా సజీవులు.
ఆమేన్. అందరూ చెప్పండి, నేను కూడా సజీవుని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు ప్రభు అంటున్నాడు, నాలో మృతి చెందినవాడు చనిపోయినను బ్రతుకుతాడు, ఎందుకంటే నేను బ్రతికే ఉన్నాను. కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టుకు, చప్పట్లు కొట్టుకు. కాబట్టి ధైర్యంగా నువ్వు దేవుని వెంబడించవచ్చు. ఎవరు మాట వినాల్సిన అవసరం లేదు. క్రైస్తవ మతానికి ఎందుకు మీరు మారారని చెప్పే వాళ్ళకు మనం ఇచ్చే జవాబు ఏంటంటే, నేను ఆరాధించే, నేను కొలిచే దేవుడు సజీవుడు. గట్టిగా చప్పట్లు కొడితే పరిచయం. హల్లెలూయా. మత్తయి సువార్త 16:16 రాయబడి ఉంది, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నేను ఆరాధించే దేవుడు ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్, జీవం కలిగిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే జీవం కలిగిన దేవుడు. ఆయన మాత్రం కాదు. యోహాను సువార్త 10:10 రాయబడి ఉంది, నా చెందకు చేరిన ప్రతి ఒక్కరికి నేను సంపూర్ణమైన జీవాన్ని ఇస్తాను. కొట్టండి గట్టిగా చెప్పలేదు నా పరిచయం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను కాచే దేవుడు కొనుకుడు. చెప్పండి, కొనుకుడు. ఎందుకంటే ఆయన సజీవుడు. 121 కీర్తన 7-8 వచనాన్ని మీరు బైకాట్ చేసుకోవాలి. నిన్ను కాచే దేవుడు కొనుకోడు, నిద్రపోవడు. గట్టిగా చెప్పండి కూడా తప్పరచండి. హల్లెలూయా. నంబర్ 4 ఏంటంటే, నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదివితే, మండుచున్న పొదల మీద కనపడిన అగ్ని. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరు చెప్పండి. పొదల్లో, ముళ్ళు పొదలో కనబడిన అగ్ని. ముళ్ళు పొదలో ఆయన దిగి రావటానికి ఎన్నో మంచి మంచి రమ్యమైన చెట్టు ఉంటే ఆయన ముళ్ళు పొదలో దిగి వచ్చాడు. అంటే ఆయన తగ్గింపును, దేవుని యొక్క తగ్గింపును చూపిస్తుంది, దేవుని యొక్క ప్రేమను చూపిస్తుంది. దానితో పాటు దేవుని బిడ్డలారా, ముళ్ళు పొదలో దిగి వచ్చిన అగ్ని ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది. గట్టిగా చప్పట్లు కొడితే పరిచయం. హల్లెలూయా. ముళ్ళు పొదలు దిగి వచ్చిన అగ్ని మనకు తెలియపరిచే సత్యం ఏంటంటే, మనం ఎలాగైతే దేవునితో ప్రార్థనని పేరిట మాట్లాడతామో అలాగే దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. మనం ఆయన స్వర వినగలుగుతాం. గొర్రెలు నా స్వరమును వింటాయి. యోహాను సువార్త 10:4 ప్రభు చెప్పాడు, మీరు అందరూ దేవుని స్వర వినాల్సిందే. ఈ రోజు నుండి దేవుడు ముళ్ళు పొదలు దిగి వచ్చిన అగ్నిగా నీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. దాని ఒక అర్థం ఏంటంటే, నువ్వు దేవుని స్వర వినబోతున్నావు. అందరూ చెప్పండి, నేను దేవుని స్వర వినబోతున్నాను. గట్టిగా చెప్పండి కొట్టండి, దేవుని స్వర వినబోతున్నాను. హల్లెలూయా. 5వ అగ్ని 1 రాజుల గ్రంథం 18:38. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. హల్లెలూయా. చూడండి, పరలోకం నుండి దిగి వచ్చిన అగ్ని. అందరూ చెప్పండి. ఈ పరలోకం నుండి దిగి వచ్చిన అగ్ని 1 రాజుల గ్రంథం 18:37-38. 37లో ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన విన్నాడు అనేదానికి గుర్తుగా పరలోకం నుండి అగ్ని దిగి రావడం చూపిస్తున్నాం. పరలోకం నుండి దిగి వచ్చిన అగ్ని దేన్ని చూపిస్తుందంటే, ప్రార్థన ఆలకించే దేవుడు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చేసిన ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు. దేశం కొరకు చేసిన ప్రార్థనలు విన్నాడు, రాష్ట్రం కొరకు చేసే ప్రార్థన విన్నాడు, సంఘక్షేమం కొరకు చేసిన ప్రార్థన విన్నాడు, నా కొరకు మీరు చేసిన ప్రార్థన విన్నాడు, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం చేసిన ప్రార్థన విన్నాడు.
దాని ఒక జవాబును మనం చూడబోతున్నాం. గట్టిగా చెప్పండి, కొడదాపరచండి. పరలోకం నుండి దిగి వచ్చిన అగ్ని ప్రార్థన దేవుడు ఆలకించటాన్ని చూపిస్తుంది. ఈవెన్ 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1-4 వచనాలు చదివితే సాలమోను మోకాళ్ళ ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన విన్నాడు అనే దానికి రుజువుగా అగ్ని దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 1-4 వచనాలు. 2వ దినవృత్తాంతం 1-4 వచనాలు. నీ ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు. ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు. జవాబు వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రాబోతున్న దినాల్లో సాక్ష్యం చెప్పబోతున్నారు. నా ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు మేలు జరిగిందని గట్టిగా చెప్పండి, కొడతాపరచండి. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు భూమి అని మీ మీద అగ్ని వేయడానికి దేవుడు వచ్చాడని? 5 కారణాలు. మొదటి కారణం ఏమన్నాను? దేవుడు గనక అగ్ని నాలుక రూపంలో దిగి వస్తే ఏమని చెప్పాను? వాగ్దానం నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు అన్నాను. 2వదిగా అగ్ని స్తంభ రూపంలో ప్రభు దిగి వస్తే దేవుని యొక్క కార్యము కళ్ళుకు కనిపించినట్టుగా ప్రత్యేకంగా ఆత్మ ప్రత్యక్షత, ప్రత్యేకంగా దేవుని కార్యాలు కనిపించిన ఆ అనుభవాన్ని మనకు చూపిస్తుంది. 3వదిగా బలిపీఠం మీద దిగి వచ్చిన అగ్ని దేన్ని చూపిస్తుందంటే దేవుడు సజీవుడు, లివింగ్ గాడ్, లివింగ్ గాడ్. 4వదిగా పొదల మీదకి దిగి వచ్చిన అగ్ని దేన్ని చూపిస్తుందంటే దేవుని యొక్క తగ్గింపును. అదే సమయంలో ఆయన మాట్లాడే దేవుడు, ఆయన పిలిస్తే పలికే దేవుడు, ఆయన స్వరం మనం వింటాం. దేవుని స్వరం వినే అనుభవాన్ని చూపిస్తుంది. 5వదిగా పరలోకం నుండి దిగి వచ్చిన అగ్ని దేన్ని చూపిస్తుందంటే ప్రార్థన ఆలకించేవాడు. మన ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు ఇస్తాడు. మనకు నిశ్చయముగా విడుదల కలగబోతుంది, అద్భుతం జరగబోతుంది. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి మా హృదయాన్ని మండించండి ప్రభా, మా హృదయాన్ని రగిలించండి ప్రభా. దేవుని మహిమ ఇప్పుడే తాకినగాక, దేవుని శక్తి ఇప్పుడే తాకినగాక, ఈ సంఘం మండించబడినగాక, దేవుని అగ్ని చేత మండించబడినగాక, నిరంతరము మండించబడినగాక, నీ రాకడ భరితము మండించబడినగాక, దేవుని అభిషేకం దిగినగాక. యేసు నామములో ఈ 50వ దినమున పరిశుద్ధాత్మ పెంతెకోస్తు అనుభవం ప్రతి ఒక్కరికి కలుగునగాక, ప్రతి ఒక్కరి నింపునగాక, దేవుని శక్తి నింపునగాక. ఇప్పుడు ఆశీర్వదించి దీవించి అభిషేకించండి ప్రభా, మహిమతో నింపుమని తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి.
విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ఆగస్ట్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 903-222-7676 మరియు 903-222-8686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.